ఫ్లైట్‌లో చివరకెళ్తే ప్యాంట్రీ ఏరియా ఉంటుందని ఎంతమందికి తెలుసండి? ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో ఉంటుంది. ఈ లోపలికెళ్తే ప్యాంట్రీలోని ఇక్కడ డ్రింక్స్ గానీ, వాటర్ బాటిల్స్ గానీ, స్నాక్స్ గానీ అన్నీ ఉంటాయి. మనకేమన్నా కావాలనిపిస్తే మాత్రం తీసుకోవచ్చు. లేదంటే అక్కడున్న ఎయిర్ హోస్టెస్‌ని అడిగితే వాళ్ళైనా ఇస్తారు. ఎలా అయినా సరే మనం తీసుకొని తీసుకోవచ్చండి. దగ్గర స్క్రీన్ కోసం మీకు చెప్తానన్నాను కదండి, అదేనండి ఇది. స్క్రీన్‌లో చూసారు కదా, ఇంగ్లీష్ అని లాంగ్వేజ్ ఎంచుకొని ఇక్కడ ఎంటర్టైన్మెంట్స్ అని ఉంటాయి. ఆ ఎంటర్టైన్మెంట్స్‌లోకి వెళ్తే మొత్తం చూసారు కదా, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది, నెక్స్ట్ టైం ఎంత, వాటర్ గ్లాస్ ఉంది కదండి, అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫ్లైట్లో ఏవి అవైలబిలిటీ ఉంటుందో ఫుడ్ వస్తుంది. ఇక్కడ గ్లోబల్ ఉంది కదా, మన గ్లోబ్ అనేది, ఆ గ్లోబ్ని క్లిక్ చేస్తే మొత్తం మన ఫ్లైట్ మొత్తం గ్లోబ్ అంతా కనిపిస్తుందండి. అక్కడ మన ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళింది ఏంటనేది కూడా పైన చూసారు కదా, ఫ్లైట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసినా పర్వాలేదు. అక్కడ క్లిక్ చేస్తే చూసారు కదా, 4 hours ఇంకా 18 minutes ఉంది మనం దిగడానికి. ఇక్కడ ఈ ఫ్లైట్ మీద క్లిక్ చేస్తే మన ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, మనం ఇప్పుడు ఎక్కడున్నామని చూపిస్తుంది. చూసారా, మంచు కొండల మీద ఉంది. ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూపించేది ఫ్లైట్ మంచు కొండల మీద వెళ్తుంది, అదే చూపించానండి. ఆ వైట్గా ఉండి మంచు కొండల మీద ఉన్నప్పుడే నేను తీశాను. ఇక్కడి నుంచి బయలుదేరి, ప్యారిస్ నుంచి బయలుదేరి సియాటిల్కి వెళ్తుందనమాట. సియాటిల్ అనే నగరం వాషింగ్టన్ అనే స్టేట్లో ఉంటుందండి. మేము ఉండేది స్టేట్ వీడి పక్కనే ఆరిగాన్ అనమాట. ఆరిగాన్ అనే స్టేట్లో వీడు ఉంటున్నాడు. ఆ స్టేట్లో పోర్ట్లాండ్ అనే ఊర్లో ఉంటున్నాడు అనమాట. మేము ఈ సియాటిల్ అనే నగరంలో దిగి అక్కడి నుంచి మా బాబు దగ్గరికి వెళ్ళడానికి ఒక 3 hours కార్ జర్నీ అని చెప్పాడు. ఇకపోతే ఈ స్క్రీన్ మీద టోటల్ చూసారు కదా, ఏం మూవీస్ ఉంటాయి, ఇంగ్లీష్ మూవీస్ కానీ ఏదైనా సరే మనం అక్కడ లాంగ్వేజెస్ ఎంచుకొని చూడొచ్చు. మంచి మంచి మూవీస్ ఉన్నాయండి. నెక్స్ట్ రిలాక్సేషన్ కోసం మ్యూజిక్ వినాలనుకున్నా మనకి టైంపాస్ అయితే అయిపోతుందండి. కాస్త కూస్తో చదువు వచ్చిన వాళ్ళకైతే మాత్రం ఇవన్నీ చూసుకొని మనం పెట్టచ్చు. హ్యాపీగా టైంపాస్ అయిపోతుందండి మనకి. దెన్ ఫ్లైట్లో మనకి అసలు బోరింగ్ అనే అనిపించదు. మనకి ఎక్కువసేపు జర్నీ కదా, ఇన్ అవర్స్ అని అనిపిస్తుంది, కానీ టైం అలా గడిచిపోతుందండి. ప్రాబ్లం లేదు. నిద్ర వచ్చినప్పుడు పడుకుంటాము, లేచి ఆకలేసినప్పుడు తింటాము, నెక్స్ట్ ఇవి చూడడం, ఈ పనితోనే, ఈ మూడిటితోనే మనకి రోజు గడిచిపోద్దండి. ఇక్కడ చూసారు కదా, టెంపరేచర్ -46 అని ఉంది. ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూపించిన చూపించే మంచు కొండలో అది -46 అనమాట. అప్పుడు తీసిందనమాట. ఇది అంతా స్పీడ్ కానీ అన్నీ మొత్తం A to Z. ఇక్కడ మీకు వ్యూ మ్యాప్ అని ఉంది కదా, మ్యాప్ మీద కొడితే మొత్తం మ్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, మనం సియాటిల్ అనే ఊర్లోకి ల్యాండింగ్ అవుతుందన్నమాట. ఇది దిగేటప్పుడు కూడా నేను వీడియో తీద్దామని తీసాను. ఆ వీల్స్ అనేవి మన నేల మీద ఎలా పడతాయి ఏంటి, ఒకసారి వ్యూ బాగుంది. కెమెరా నాకు చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే మనం ఫ్లైట్ కింద నుంచి చూడలేం కదా, పైనుంచి కానీ కింద నుంచి కానీ చూడలేం. విండోలోంచి సైడ్స్ చూస్తాం, కానీ ఇలా చూడడం నాకు కొత్తగా థ్రిల్లింగ్గా అనిపించింది. అందు గురించనే తీసాను అనమాట ఈ వీడియో. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేశానండి ఇలా ల్యాండ్ అయ్యేటప్పుడు. చాలా బాగుంది. మీకు సియాటిల్ ఎయిర్పోర్ట్ అవి చూపిస్తానండి. ఇవ్వటండి, ఇలాగా మేము పైకి వెళ్ళాం అనమాట. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా చూసారు కదా, ఎంత బాగుందో. మేము సియాటిల్లో దిగేటప్పటికి 11:30 అయిందండి టైము. అక్కడికి టైమింగ్స్ మీకు తెలుసు కదండి, మారిపోతుంటాయి కదా. అందుకని 9:30కి ఫ్లైట్ ఎక్కినా మేము 10 గంటల జర్నీ చేస్తే కానీ మాకు 11:30 అవ్వలేదు. సో మేము రోజంతా కూడా 2 ఫ్లైట్లు కూడా ఎండ చూసాము. రోజు డే చూసాం అనమాట. నైట్ స్టార్ట్ అయ్యాం కదా 1:30కి. అప్పటి నుంచి చూస్తే ఇంకా 4-5 hours ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. అప్పటి నుంచి కూడా ఎండ ఇలానే ఉందండి. 1.5 day మేము ఈ ఎండను చూస్తూనే ఉన్నాం అనమాట. ఫ్లైట్లో దిగిన తర్వాత ఈ మొత్తం ఎయిర్పోర్ట్ని చూస్తే మంచి హ్యాపీగా అనిపించిందండి మాకు. అన్నీ దాటుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఇమిగ్రేషన్ ఉంటుంది అన్నారు కదా, ఆ ఇమిగ్రేషన్ గురించి మాత్రం కొంచెం టెన్షన్ అయిందండి. ఎందుకంటే మళ్ళీ బ్యాగేజ్ చెక్ చేసి ఏదన్నా తేడా వస్తే అది చాలా ఇబ్బంది కదండి. అందు గురించి చాలా భయపడుతూనే మేము వెళ్ళాము. మొత్తం ఇమిగ్రేషన్కి మాత్రం చాలా లైన్ ఉందండి. అయితే భయపడుతూనే ఇమిగ్రేషన్కి వెళ్ళాము. కానీ మనం భయపడుతున్నంత ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళు వద్దు అని చెప్పి మనం తీసుకెళ్లకుండా ఉంటే ప్రాబ్లం ఉండదండి. రైస్ ఒకటి అడిగారు మమ్మల్ని, రైస్ పట్టుకొచ్చారా, ఫ్రూట్స్ ఏమైనా తెచ్చారా, పికిల్లో బోన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అవన్నీ మేము పట్టుకెళ్ళలేదండి. ఎందుకంటే ముందే మేము ఎంక్వైరీ చేసుకున్నాం ఏం పట్టుకెళ్ళొచ్చో ఏం పట్టుకెళ్ళకూడదు. దానివల్ల మాకు ఏ ప్రాబ్లం లేదండి, ఎక్కడ ప్రాబ్లం లేదు. లేటుగానే మేము ఇమిగ్రేషన్ నుంచి బయటకు వచ్చాము, కానీ అక్కడ కూడా ఏమీ కాలేదండి. అంతా ఓకే, నార్మల్గా ఉంది. హ్యాపీగా మమ్మల్ని పంపించారు. చాలా చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ నుంచి USA లో రీల్స్ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.